కాంగ్రెస్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ చరిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళల హక్కులను కాలరాశాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకమని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. ఈ బిల్లులను అడ్డుకోవడము ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేశాయి. ఇది చరిత్రలో చిరస్థాయిగా మహిళా ద్రోహులుగా ప్రతిపక్ష పార్టీలు నిలిచిపోతాయి. బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా ఎందుకు బిల్లుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్లకు స్పష్టంగా ప్రజలకు చెప్పలేకపోయారు. బిల్లు పెట్టకముందు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. బిల్లు పెట్టిన తర్వాత మీరు లోక్సభ స్థానాలను అసెంబ్లీ స్థానాలను పెంచుకునే విధంగా కుట్ర చేశారని చెప్పారు. ఇది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము 50 స్థానాలు 50% పెంచుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కుంటి సాకులతో ఆ బిల్లును ఇవాళ వీగిపోయే విధంగా వివరించారంటే మహిళల యొక్క హక్కులను కాలరాయడమే. దేశమంతా కూడా మహిళలు ఇవాళ అట్టుడికిపోతా ఉన్నారు. ఆవేశంతో ఆక్రోశంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించే విధంగా కదం తొక్కుతూ ఉన్నారు. ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పుడు కూడా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు. ఈసారి కూడా వాళ్ళే అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు. సో కాబట్టే ఈ రకమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ మహిళలకు వ్యతిరేకమైనది స్పష్టంగా కనబడతా ఉంది. ఏం వ్యతిరేకం చేసే అవసరం ఏముంది? నీకు ఎట్లయినా డీలిమిటేషన్ చేయాల్సి ఉందే కదా. డీలిమిటేషన్ కూడా మీకు వ్యతిరేకం చేసేది ఏముంది? అక్కల మీద, చెల్లెల మీద, తల్లుల మీద ప్రేమ ఉంటుంది, వచ్చి వేస్తారేమని చెప్పి మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు దగా